హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కషాయము ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. కషాయం అనగానే అబ్బో ఎంత చేదు ఉంటుందో, కారం ఉంటుందేమో, ఘాటు ఘాటుగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ అస్సలు ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. 5 years ప్లస్ నుండి తాగుతారు. ఆ లోపు వాళ్ళు కూడా తాగుతారు. కాకపోతే ఇంకా 5+ అయితే ఇంకా వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ కషాయం తాగడం వల్ల మనకున్న జలుబు, దగ్గు, ఇంకా గొంతు నొప్పి బాగుంటుంది కదా. ఫస్ట్ జలుబైన 1-2 డేస్లో అయితే అసలు హెడేక్, గొంతు నొప్పి, నోస్ అంతా బ్లాక్ అయ్యి ఇట్లా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇది మనం ఒక 2 డేస్ నుండి 3 డేస్ వరకు ఈ కషాయం తాగితే చాలా బాగా పనిచేస్తుంది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఇన్స్టెంట్గా. ఇంకా నేను చెప్పినట్లుగా ఒక 3 డేస్ 2 టైమ్స్ తాగారంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అందులోని ఈ 2-3 డేస్ నుండి బాగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా. సో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేయండి. ఇక్కడ నేను ఒక 300 ml వాటర్ తీసుకొని చేస్తున్నాను. నాకు మా పాప కోసం, ఇద్దరికి బాగా జలుబు, గొంతు నొప్పి ఉంది. సో అందు గురించే ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇంకా 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర. ఇంకా ఇవన్నీ మనకు కిచెన్లో దొరికేవే కదా, మనం ఈజీగా చేసుకోవచ్చు. అంగుళం అంతా అల్లం ముక్క తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మరుగుతూ ఉంటుంటే తులసి ఆకులు కూడా వేసుకోవాలి. పుదీనా ఉన్నట్లయితే పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. నేనైతే ఇక్కడ తులసి ఆకులు వేస్తున్నాను. ఒక 6-7 ఆకులు ఉంటాయి. ఇంకా ఫైనల్గా బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం ఉన్నట్లయితే కట్ చేసుకొని వేసుకోండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకుంటే తీయగా ఉంటుంది. ఈ వాటర్కి ఇంత బెల్లం సరిపోతుంది. పాప తాగుతుందని చెప్పాను కదా, అందు గురించే నేను బెల్లం వేస్తున్నాను. ఒకవేళ మీకు స్వీట్గా వద్దనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు, 2 నుండి 3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఫైనల్గా ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ వర్షాకాలంలో ఇలాంటి కషాయాలు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రతిదానికి సిరప్స్, యాంటీబయాటిక్స్ వేసేదానికంటే పిల్లలకు కూడా ఫస్ట్ మనం ఇలా ట్రై చేసిన తర్వాత తగ్గకుంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ ముందే వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వేసి వాటన్నిటికంటే ఇది బెటరు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. జలుబు, దగ్గు కంప్లీట్గా తగ్గకపోయినా మనకు ఫస్ట్ 2-3 డేస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆ ఇబ్బంది నుండి బయటపడాలంటే ఇలాంటి కషాయం తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.